బహుశా ఆమె కూడా సహకరించేదో ఏమో. కనుక అంతటి ప్రమాదం నుంచి దేశం బయటపడ్డది అనే విధంగా నేను చూస్తున్నాను వాసు గారు. రైట్, ఒకసారి బాజీ గారి దగ్గరికి వెళ్దాం. బాజీ గారు, రితబ్రత బెనర్జీ అండ్ ఆయన ఇంకొక ఎంపీ ఎమ్మెల్యే వాళ్ళు సందీపన్ సహా, వీళ్ళు 58 మంది ఎమ్మెల్యేలు మా ఎంబడి ఉన్నారని టెక్నికల్గా వాళ్ళు టీఎంసీ లెటర్ హెడ్ మీద ఇలా వైట్ పేపర్ మీద రాసి మేము 58 మంది ఉన్నాం, మొత్తం 10 మంది ఏదో మీ సంతోషం అంటారు కదా, అలా వెళ్ళారు స్పీకర్ దగ్గరికి. బట్ టెక్నికాలిటీస్ని స్పీకర్ పరిగణలోకి తీసుకుంటారా? వచ్చారు కదా లాకులు ఎత్తండి అని చెప్పేసి వాళ్ళని టీఎంసీగా గుర్తిస్తారా? దీంట్లో న్యాయపరమైన చిక్కులు ఏమన్నా ఉన్నాయా? ముందుగా వాసుదేవన్ గారు, మీకు మన ఛానల్ వీక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభోదయం అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మమతా బెనర్జీ తన 28 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కొని సంక్షోభాన్ని, చాలా బలహీనమైన పరిస్థితుల్ని ఆవిడ ఎదుర్కొంటున్నమాట వాస్తవం. దీనికి ఆవిడ స్వయంకృత అపరాధాలు కొంత కారణమైతే, మరి మారిన రాజకీయ పరిస్థితులు అట్లాగే ఏంటంటే ఆవిడ ఎంతో ఇష్టంగా బాధ్యతలు అప్పచెప్పిన మేనల్లుడు, మరి అతని యొక్క నిర్వాకం, అభిషేక్ నిర్వాకం కొంత కాదు అంతా దీనికి కారణంగా చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, ఎంపీలు కూడా వేలెత్తి చూపిస్తుంది అభిషేక్ బెనర్జీ నిర్వాకం గురించి. ఆయన ఒంటెద్ది పోకడలు, కార్పొరేట్ స్థాయి పరిపాలన వ్యవహారాలు ఇవన్నీ నచ్చక వీళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది అనేది అర్థమవుతోంది. అంతేకాదండి, చాలా మంది మీద కేసులు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరి వాళ్ళ మీద సిబిఐ, ఈడీ యొక్క దర్యాప్తులు వస్తాయని భయపడి అనేక మంది దాని నుంచి రక్షణ పొందడం కోసం కూడా ఈ తిరుగుబాటు బాటని ఎంచుకున్నారనేది కూడా ప్రచారంలో ఉన్న వాస్తవం. అయితే ఏంటంటే ఇవాళ మరి విచిత్రంగా ఈ తిరుగుబాటు చేసిన 58 మందిలో వీళ్ళు మళ్ళీ మమతా బెనర్జీనే తమ సలహాదారులుగా, లెజిస్లేటివ్ అడ్వైజర్గా ఉండాలని చెప్పేసి కోరుకోవటమే కాదు, వీళ్ళు ఇచ్చిన లెటర్లో మరి మమతా బెనర్జీనే తమ చైర్పర్సన్గా కూడా మెన్షన్ చేశాడు. ఇది ఏంటంటే ఈ అభిషేక్ బెనర్జీని ఒంటరి చేసి అతన్ని అవాయిడ్ చేయడంలో ఎత్తుగడగానే దీన్ని అలా చేశారని అనుకుంటున్నారండి. ఏదేమైనప్పటికీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో రవీంద్ర బోస్, అతను రితుబ్రత్ బెనర్జీని గుర్తించారు. గుర్తించడం అనేది అధికారికంగా జరిగిపోయింది. దాని మీద ఈవిడ సుప్రీంకోర్టులోనో హైకోర్టులోనో ఎలా గుర్తిస్తారని చెప్పేసి వెళ్లే అవకాశాలు పరిశీలిస్తున్నట్టుగా అర్థమవుతా ఉందండి. ఏదైనా ఏంటంటే ఇవాళ మరి బెంగాల్లో ఆవిడ ఒంటరి అయిపోయింది, వీధుల్లో తిరుగుతా మళ్ళీ క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ని పోకుండా ఉండటం కోసం మళ్ళీ ఒక విఫల ప్రయత్నం చేసింది. ఏంటంటే సంస్థాగతంగా ఉన్న ఏదైతే కమిటీలు, పార్టీ కమిటీలు ఉన్నాయో వాటిని రద్దు చేసేసి ఇంకొక తప్పిదం చేసిందని అనుకుంటున్నాను నేను. రద్దు చేసి కొత్త వాళ్ళని తోటి వ్యవస్థీకరించాలి పార్టీని అనే ప్రయత్నం మళ్ళీ ఆవిడ చేస్తుంది. ఇదొక తప్పిదం అవుతుంది నా ఉద్దేశంలో. ఎందుకంటే పార్టీలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. ఎంపీల్లో 6-7 తిరుగుబాటు వ్యక్తం చెప్పారు, ఆల్రెడీ ప్రకటించారు. అందులో అంత మాత్రం చేత కింద స్థాయిలో ఉన్న కమిటీలు కానివ్వండి వీళ్ళందరినీ కూడా తీసేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ అత్యధిక భాగం ఇప్పటికీ టీఎంసీ, ఒరిజినల్ టీఎంసీకి విధేయతగా ఉండే అవకాశం ఉంది. ఇకపోతే ఏంటంటే ఇంకొక పెద్ద ఎదురు దెబ్బ ఏంటంటే దీనికి పార్లమెంటులో ఫైర్ బ్రాండ్ గా ఉండే కళ్యాణ్ బెనర్జీ కూడా రాజీనామా చేశాడండి. కారణం ఏంటంటే ఈవిడ అంతర్గత ఎంపీల సమావేశంలో ఎంపీలందరూ కూడా సరిగ్గా వ్యవహరించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన మనస్తాపానికి గురై రాజీనామా చేశాడు. ఇంకొక పెద్ద ఎదురు దెబ్బ ఏంటంటే కలకత్తాకు చెందిన మేయర్, అత్యంత సన్నిహితుడు మమతా బెనర్జీకి క్లోజ్ గా ఉండే కలకత్తా మేయర్ ఫిర్హాద్ హకీం, ఆయన కూడా రాజీనామా చేసేసాడు. సో టోటల్ గా టీఎంసీ అధినేత ఏదైతే ఎవరున్నారో మమతా బెనర్జీ టోటల్ గా బలహీనరాలు అయిపోయింది. మరి ఇవాళ పార్టీని మళ్ళీ దీని మీద ఏంటంటే ఈ బలహీనత అవడానికి కారణం బీజేపీలో ఆపరేషన్ లోటస్ అని కూడా ఆవిడ ఆరోపణలు గుప్పిస్తా ఉన్నారు. దీంట్లో నిజాలు చూస్తే కొంతవరకు బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందంటూ సందేహం లేదు. ఏదైతే ఈవిడ సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్ళక ముందే ఎల్ఓపిని వీళ్ళు తిరుగుబాటు ఎమ్మెల్యేలలో నుంచి ఎల్ఓపిని
ఎంపిక చేయడం అనేది జరపడం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వ్యూహాత్మకంగా బీజేపీ అడుగులు వేస్తూ మరింత బలహీనపరచాలి దీదీని, మమతా బెనర్జీని పూర్తిగా విచ్ఛిన్నం చేయాలనే ఒక పావులు కదుపుతా ఉందండి. సహజంగా ఎవరైనా అంతే చేస్తారు పార్టీలు రాజకీయ వ్యూహాల్లో ఉన్నప్పుడు. కాబట్టి ఇదంతా ఈ నేపథ్యంలో ఏంటంటే ఇండియా కూటమిలో ఆవిడ స్థానం ఏంటి, భవిష్యత్తులో ఇండియా కూటమిలో ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది కూడా మనం అందరూ వేచి చూడాల్సిన అంశం అండి. కాంగ్రెస్ పార్టీగా మేమైతే ఏంటంటే ఇండియా కూటమి ఉండాలి, ఇండియా కూటమి బలంగా ఉండాలి, బెంగాల్ ప్రాతినిధ్యం ఉండాలి ఇండియా కూటమిలో. కాబట్టి ఇప్పటికే ఆవిడ ఇండియా కూటమి పట్ల అంటున్నట్టుగా ఉంది ఇప్పటి వరకు కూడా. కాబట్టి ఇప్పుడు కొత్త గ్రూపు ఏదైతే తయారవుతున్నారో ఈ కొత్త గ్రూపు ఏ రకంగా సపోర్ట్ ఇస్తారనేది మరి ముందు ముందు మనం చూస్తామండి. ఇకపోతే ఏంటంటే చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు దాదాపు 58 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలలో 72% మంది తిరుగుబాటు చేశారు, 72% మంది ఇచ్చారు. కాకపోతే ఏంటంటే 2/3 మెజారిటీ ఉంటే పార్టీని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి పార్టీ గుర్తు ఎవరికి ఇస్తారు, ఇదంతా కూడా ఈసీ కనుసన్నల్లో ఉంది. ఈసీ చూసే 2 అంశాల్లో ఏంటంటే ఒకటి పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు సపోర్ట్ చేస్తున్నారనే ఒక అంశం అయితే, పార్టీ క్షేత్రస్థాయిలో ఉన్న కమిటీలు, జిల్లా కమిటీలు కానీ ఇది విభాగాలు ఎవరికి మద్దతు ఇస్తున్నారనే అంశాన్ని కూడా ఈసీ పరిగణలో తీసుకొని మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది గుర్తు ఎవరికి ఇవ్వాలి, మరి ఎవరిని గుర్తించాలి అనే అంశం. సో ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలో నేను అనుకోవటం మమతా బెనర్జీ గారు ఇక సమీప భవిష్యత్తులో, ఎందుకంటే ఆవిడ పాపం 70 ఏళ్ళు ఆవిడ వయసు అయిపోయింది, ఇంకా పూర్వం ఉన్నంత మరి అగ్రెసివ్ గా ఆవిడ ప్రజాక్షేత్రంలో ఎంత వెళ్ళినా కానీ తిరిగి చేసి మళ్ళీ పార్టీని పునర్నిర్మించుకోవటం అనేది సాధ్యపడకపోవచ్చు. గౌరవంగా ఆవిడ రెండో క్యారియర్ కళ్యాణ్ బెనర్జీని ఆయన అతను మేనలుడు అభిషేక్ బెనర్జీ ఎవరైతే ఉన్నారో అతని పట్ల పూర్తిగా వ్యతిరేకత ఉంది. టోటల్ పార్టీకి అతని వల్లే పార్టీ నాశనం అయిపోయింది అనే అభిప్రాయం ఉన్న నేపథ్యంలో అతన్ని కూడా తప్పించి ఒక కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేసి ఆ కొత్త నాయకత్వాన్ని ఈవిడ సలహాదారులుగా ఉండి నడిపిస్తే తప్ప టీఎంసీకి రెండు పువ్వుల పార్టీ బెంగాల్లో మనలేదు, ముందు కనపడటం కష్టము అని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను వాసుదేవన్ గారు. అట్లాగేంటంటే ఈ సిపిఐఎం కూడా కొంత పుంజుకుంటుంది, మేము కూడా పుంజుకుంటున్నాం. అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పరిస్థితుల్ని మేము పుంజుకోవాలి, నేషనల్ పార్టీలు పుంజుకోవాలి. నేననేది మనం మీ పార్టీ విధానాల పట్ల అభ్యంతరాలు ఎలా ఉన్నా నేషనల్ పార్టీ అనేది ప్రతి రాష్ట్రంలో ఉండాలండి. అదేనండి, మేము కాంగ్రెస్ పార్టీగా మేము కూడా బెంగాల్లో పునర్వ్యవస్థ పార్టీ నిర్మాణం కూడా పునర్వ్యవస్థీకరించుకునే ప్రయత్నంలో మా అగ్రనాయకత్వం ఆలోచిస్తూ ఉంది. అంతేకాకుండా ఖచ్చితంగా రాబోయే భవిష్యత్తులో కాంగ్రెస్ ఈ అవకాశాలను కూడా వాడుకొని స్ట్రెంగ్త్ అవుతుంది.